మరి సన్నిక సమయంలో మరి 10 నిమిషాలు మౌనం ఉండి ప్రేమతో మనం చేస్తున్నాం. దయచేసి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి ప్రేమతో మనం చేస్తాం. ఆదివారం తెల్లవారుతున్నప్పుడు కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వెళ్ళారు. ఆ దినాల్లో రాతితో కొలచబడినటువంటి సమాధులు ఉండేవి. అందుకని దినాలు అయ్యే కొద్దీ చెడు వాసన రాకుండా నిమిత్తం సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి సాంప్రదాయం అలవాటు వారు కలిగి ఉన్నారు. యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చి సుమారుగా 60 టన్నులుండేటువంటి ఉండడాన్ని అక్కడ వనంలో చూశారట. వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ కూర్చొని 2 మనుషులు అడిగారు, అయ్యా ఒకవేళ ఎవరైనా తీసుకుని చేయలేపు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వారు భయపడి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో కనిపిస్తున్నారు, ఆయన ఇంకా గలీలలో ఓడినప్పుడు మనిషి కుమారుడు పాపాత్ములైన మనుషుల శరీరాన్ని 3వ దినం లేపవలసిందని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నదే వారితో చెప్పారు. ఇక్కడ సజీవులైనటువంటి వారు అక్కడటువంటి దూతలు వారితో చెప్పారు, ప్రభు మీకు జీవించినప్పుడు చెప్పిన లేఖనం ఉంటుందా, ఆయన సజీవుడైన వారిని మీరు మృతులను ఎలా వెళ్తున్నారు, ఆయన చనిపోయి 3వ దినం తిరిగి వేస్తారని చెప్పారు కదా అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజీ ఎలా ఉన్నా మీ అబ్బాయా? వెరీ గుడ్. చిన్నడా ఎలా ఉన్నా? బిట్టులు రాలేదురా. ఎలా ఉన్నా? ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆయన సమాధానం చేసే క్రమంలో ఆయన చుట్టినటువంటి సన్నపనార వస్త్రాలు చూసి అవి ఖాళీగా ఉండడం ఆశ్చర్యపోయి పరిగెత్తుకెళ్ళి మా అపోస్తులు అక్కడికి తెలియజేశారట. అపోస్తులు గారు 2వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా రాశాడు. అపోస్తులైన పేతురు పెంతెకొస్తేనాన ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఈ మాటను ఎలుగెత్తి చెప్పాడు, క్రీస్తు పాదాలకు విడవలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. దావీదు ముందుగా తెలిసి ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు చెప్పాను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూసి వెళుతున్న దీనిని కుమరించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగంలో యేసు ప్రభు తిరిగి లేచాడు అని అంతవరకు సిలువ వేసిన క్షణంలో పారిపోయినటువంటి పేతురు, గెత్సేమనే వనంలో ప్రభుని విడిచిపెట్టేసిన వాళ్ళందరూ ఇప్పుడు ధైర్యంతో ప్రభు సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. ఆయన లేచి ఉన్నాడు. యోహాను పత్రికలో ఎలాగంటాడు, ఆ జీవవాక్యాన్ని గురించి ఆది నుంచి ఏది ఉండనో, ఏది మేము వింటమో, ఏది కన్నులారా చూచితమో, ఏ దేనిని మా చేతులు తాకి చూసినో దాని గురించి మీకు చెప్తున్నాం. కనుక ప్రభు లేచాడు, దానికి మేమందరము సాక్షులమని ప్రభు పేతురు చెప్తున్నాడు. కనుక ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు మొదటి దశలో రాసిన 4వ అధ్యాయంలో మొదలైన వారు మొదట్లో ఇస్తారు, ఆ తర్వాత సజీవులు మనము ఆయన సన్నిధానంలో చేరతాము అనేటువంటి మాట. చాలా మంది సమాజంలో అలాగండి పర్లేదు. భూసా ఎవరా? లిడియా అండి. ఓకే 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 సారీరా. ఓకే బాగా ఎప్పుడు వచ్చాడని చాలా మరి ఒట్టు చెప్పి తెలీదు. అయితే అర్జెంట్ గా తలలు వైద్యులు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఏం తెచ్చావు? అక్కడ ప్రార్థన చేస్తుండే పప్పులు అంటామండి. నువ్వే ఫేస్బుక్ లో పెడాలి ఇప్పుడు వాళ్ళ గురించి. ఇలా తిరిగి
ఎవరికి వారముగా ఆ. సంఘంలో ఉన్నటువంటి ఆయా కుటుంబ బిడ్డలు ప్రభా తండ్రి వారి పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూనైనా జ్ఞాపకాత్మగా సంఘంలో అనేకమైన వారునైనా ప్రభా తండ్రి వారిని భూస్థాపన చేసినటువంటి సమాధులలో ప్రభా తండ్రి చక్కటి అలంకరణ చేయడానికి నైనా కృప చూపించినందుకు స్తుతిస్తూ ఉన్నాం నైనా ప్రభా అలంకరణ చేస్తున్నటువంటి నైనా బిడలు నైనా ప్రభా తండ్రి నిరీక్షణ కలిగి ఉండి ఈ ఆగమానంలో నైనా ప్రభా తండ్రి నైనా మీతో పాటు ఎత్తబడే అనుభవంలో ప్రభా తండ్రి వారి పెద్దలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తండ్రి చక్కటి ప్రభా తండ్రి ఆరాధన ప్రభా తండ్రి మీరు లేచి ఉన్నారు కాబట్టి నైనా ప్రభా తండ్రి ఒకనొక దినాన్న మా పితరులను కూడా ప్రభా లేవనెత్తుతారు అన్న విశ్వాసముతో నైనా ప్రభా ఈ సమాధుల తోటలో ప్రభు ఈ ఆరాధన చేయడానికి నైనా ప్రభా మీరు ప్రభు చూపించినందుకు స్తుతిస్తూ ఉన్నాం నైనా ప్రభునందు మృతులందు మృతులు ధన్య